ఇప్పుడు ఒక అడవిలో ఏనుగు కుక్క స్నేహంగా ఉన్నాయట. ఏనుగుకి పిల్లలు పుట్టట్లేదు, కుక్కకు కూడా పిల్లలు పుట్టట్లేదు. హాస్పిటల్కి వెళ్తే ఏది కుక్కకి మరి విశేషం కలిగింది. కుక్క అందట, ఇదిగో ఇద్దరికి పిల్లలు లేరు, నాకు విశేషం కలిగింది, నీకు కలగలేదు, నువ్వు గొడ్రాలు, నువ్వు దేవుడు నన్ను కనికరించాడు, ఆ కనికరం నీ మీదకి రాలేదు, నీ పని అంతే అనేసి కుక్క ఇంటికి వెళ్ళిపోయింది. బాగానే ఉంది. దాదాపుగా ఒక 3 పిల్లలు పెట్టేసింది. ఆ 2వ సంవత్సరం వచ్చేసరికి మరలా విశేషం కలిగింది, మరలా ఇంకొక 3 పిల్లలు పెట్టేసింది. ఇలాగున 3 ట్రిప్పులు 3 పిల్లల్ని 9 పిల్లలుగా అన్నదట. ఏనుగు ఒక్క పిల్లలు కూడా వెళ్ళలేదు, ముందుగా వచ్చేసింది ఆశీర్వాదం కుక్కకే. ఏనుగు దేవునికి ప్రార్థన చేసిందట, ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చెయ్యి అని దేవునికి ప్రార్థన చేస్తే, అయితే 4వ సంవత్సరం విశేషం కలిగింది ఏనుగుకి. అయితే ఒక మంచి బిడ్డను కన్నది, ఒకటే పుట్టింది. అయితే ఆ ఏనుగు పిల్ల ఈ కుక్కకు పుట్టిన 3 సంవత్సరాలు 3 3 9 పిల్లలు మొత్తం కలిపి ఆడుకుంటున్నాయంట. ఆ వీధిలో ఒక గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నాయంట. అయితే ఏనుగుకి ఈ కుక్క పిల్లలకి గొడవ వచ్చిందట. నువ్వెంత అంటే నువ్వెంత, నీ బ్రతికెంత అని ఇవి అంటున్నాయి. ఈ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఏనుగు పిల్ల ఒకటే, ఇది కూడా మీదకి వెళ్తూ ఉంది, అవి కూడా మీదకి వస్తూ ఉన్నాయి. అది కోపంలో ఏనుగు పిల్ల ఏం చేసిందంటే తొండమిచ్చుకుని ఒక పిల్ల ఇలా పెట్టి కొట్టిందండి. వెళ్ళి సరిగ్గా పిలకల్లా పడ్డదంట. అది ఇంకో దాన్ని ఇలా పెట్టి కొట్టిందండి, పెదకల్లా పడ్డదంట. ఇంకో దాన్ని ఇలా పెట్టి కొట్టిందంట, వెళ్ళి ఇంకో గ్రౌండ్లో పడ్డదంట. అది ఇలాగున 9టిని కొడితే, ఒకటేమో చెట్టు మీద, ఒకటేమో పిలకాల్లో, ఒకటేమో గోతులో, ఒకటేమో పెదకాల్లో ఇలా పడిపోయాయంట 9. కుక్క పెద్దలో పెట్టిందంట. పెద్దలో పెడితే ఆ ఏనుగు వచ్చింది, కుక్క వచ్చింది, ఏనుగు పిల్ల వచ్చింది, కుక్క పిల్లలు వచ్చాయంట. ఏంటి మరి అని మొత్తం మీద ఈ తగువులో మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఏనుగు అందంట కుక్కతోటి, 3 సంవత్సరాలు నాకన్నా ముందుగా కనేసావు కదా, నాకన్నా ముందర నీకు ఆశీర్వాదం వచ్చేసింది కదా, అయితే నీకన్నా లేటుగా వచ్చిన ఆశీర్వాదము, ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదము, విలువైన ఆశీర్వాదము, నా ఒక్క పిల్లకి ముందొచ్చేసిన 9 పిల్లలు కూడా సరిజోడు కాదు, నా పిల్ల యొక్క బలం వేరు అని చెప్పిందట. ఆలస్యం అవ్వచ్చు, కానీ నీకు వచ్చే ఆశీర్వాదము విలువైనది, అమూల్యమైనది. ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం దేశమంతా మాట్లాడుకుంటారు, ప్రపంచమంతా మాట్లాడుకుంటారు.